నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఒక విషయాన్ని అన్ని పేపర్లను ప్రధాన వార్తకు వచ్చింది. 11, 14, 17 తేదీలలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు అనేది జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిందాన్ని ఇక సర్పంచ్ని ఇక అమ్మకం అయితే హోల్సేల్గా జరుగుతూ ఉన్నది. కొన్ని దిక్కులలో ఏకగ్రీవాలు జరుగుతూ ఉన్నాయి. ఏకగ్రీవాలు అంటే ఏంటంటే ఏకగ్రీవాలు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులంతా కలిసి ఆ గ్రామంలో ఎవరైతే సేవ చేస్తారో నేను ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో ఏకగ్రీవం అంటారు. అలాంటిది పక్కన పెట్టి ఇక కొందాం, పాట పాడదామే, అమ్ముదామే, ఇక కొందామే అని చెప్పేసి సందర్భాలు వచ్చినాయి. అంటే ఆ ఊళ్ళో తిరిగే నాయకుడు, ఆ ఊళ్ళో మనతోటి కలిసేటువంటి మన అన్నో మన తమ్ముడో రేపు ఏదో బంధువుతో ఉన్నటువంటి వ్యక్తి రేపు పొద్దుగాల ఆయన కష్టంలో వస్తే మనం ఆదుకునేటువంటి వ్యక్తులను, మన కష్టంతో ఆయన వచ్చే వ్యక్తులను, అలాంటి ఆ విలువలని పక్కన పెట్టేసి ఇక అమ్మడం కొండ అనేది జరుగుతూ ఉంది. ఇంతకుముందేమో డబ్బులు వరదలా పారిస్తూ ఉన్నారు వివిధ పార్టీలకు సంబంధించిన. ఇది పార్టీల ఎలక్షన్ అయితే కాదు, పార్టీలకు సంబంధించిన వ్యవస్థే కాదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అంతా కలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రథమ పౌరుని ఎన్నుకొని ఈయనైతే మా సమస్యలు తీరుస్తాడు, ఈయనైతే ఎంత దూరమైనా పోగలుగుతాడు, పోయగలిగి మాకు న్యాయం చేయగలుగుతాడు, మా గ్రామానికి అభివృద్ధి చేయగలుగుతాడు, మంచి రోడ్లు వేయగలుగుతాడు, మంచి డ్రైనేజ్ సిస్టమ్ చేయగలుగుతాడు, అక్కడ చెరువులలో నీళ్ళ సిస్టమ్ కానీ స్కూల్లో ఉన్నటువంటి వ్యవస్థ కానీ అన్ని మార్పులు చేర్పులు చేయగలుగుతాడు, మంచి స్కూళ్ళని డెవలప్మెంట్ చేస్తాడు, హాస్పిటల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు, గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా తీరుస్తాడనేది భరోసా కల్పించి ఆ నాయకుడిని ఎన్నుకునే సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఎవరు డబ్బులు ఎక్కువగా పెడితే వాళ్ళే సర్పంచ్ ఎన్నుకుందాం. ఇది ప్రజాస్వామ్యము, ఇది ఏకగ్రీవం అయితే అది యువత ఆలోచన చేయాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటాం, ఇక ఈయన డబ్బులు పంచిండు, ఆయన డబ్బులు పంచుతాడు, ఈ డబ్బులు అమ్ముడు పోవద్దు, ఆగం చేయొద్దు అని చెప్పేసి అంటాం. ఈరోజు సమయం ఆసన్నమైంది. ఈరోజు దానిపైన మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది. సర్పంచ్ ఎంత ముఖ్యమో గ్రామాలలో వార్డు మెంబర్లు కూడా అంతే ముఖ్యం. ఎవరు సమర్థుడు, ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు అర్హుడు అని ఆలోచన చేసి ఓటేయండి. ఇక మా పార్టీ బలపరిచిన నాయకుడే, ఇది పార్టీ బలపరిచిన నాయకుడే, ఈయన మా దోస్తే అనేది పక్కన పెట్టి నిజంగా విజ్ఞతతోటి ఆలోచనతోటి ఓటేయండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా ఈరోజు ఒక విషయాన్ని సూటిగా చెప్పదలుచుకున్నాం. గ్రామాలు అభివృద్ధి కుంటుపడిపోయింది. గతంలో చాలా మంది సర్పంచులు అభివృద్ధి చేస్తారని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధి చేస్తాడు, డబ్బులు తీసుకొని ఓటేసినాం, అభివృద్ధికి పాల్పడతా ఉన్నాడు, అలాంటి నాయకుడిని కాదు, డబ్బులు లేకున్నా కూడా సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి మనం వార్తాపత్రికలలో, వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో విపరీతంగా కామెంట్లు పెట్టి వదిలేస్తాం. ఈరోజు ఆ సమయం మన దగ్గరకు వచ్చింది. విజ్ఞతతో ఓటు వేసేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలనేది మనపైనే ఆధారపడి ఉన్నది. నిజంగా కొన్ని గ్రామాలలో, కొన్ని వార్డులలో కనీస వసతులు లేవు, కనీస డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఆ రోడ్లు సీసీ రోడ్లు ఉన్నా కూడా కనీసం పక్క డ్రైనేజ్ లేక ఆ రోడ్లు ఒక నీళ్ల కుంటలాగా, ఒక చెరువులాగా తలపిస్తూ ఉంటారు. మరి ఆ బాధలు తీర్చే నాయకుడు వద్దా? కొద్దిమందికి పార్టీ అలంకరణ, పదవుల అలంకరణ ఉన్న నాయకులను ఎన్నుకోవద్దు. నిజంగా సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. ప్రజా సమస్యలపైన అవగాహన ఉన్నవాడిని, ప్రజా సమస్యలను తీర్చేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. అలంకరణ ఎవరికే? మంచి బట్టలు వేసుకుంటాం, మనం చేసుకుంటాం, అది అలంకరణ. సేవ చేసే గుణానికి అలంకరణ ఎందుకే? కాబట్టి నిజంగా సేవ చేసే నాయకుడిని ఎన్నుకోండి ప్రజలారా. ఈరోజు వాళ్ళు ఇచ్చే 500, 1000 రూపాయలు తీసుకొని ఓటేసినామా ఇక ఇతర మన విజ్ఞతకు వదిలేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా మన మధ్యలో బతికేటువంటి వ్యక్తులు, మనం కలిసి తిరిగేటువంటి వ్యక్తులు, నిజంగా న్యాయం చేసే వాళ్ళు ఎవరనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ తరపున ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి పూర్తి చేస్తాను. ఈరోజు ఓటేసినామా అయిపోయింది అనేది కాదు, 5 ఏళ్ళు మన పైన పెత్తానం చెలాయించడానికి ఉంటుంది. రేపు పొద్దుగా ఆయన డబ్బులు తీసుకొని ఓటేసినామంటే ఎక్కడికి పోయినా కూడా ఆయన పార్టీ సిద్ధాంతాలను, ఇది మా పార్టీ నాయకుడు అనే ఆలోచన కలగకుండా నిజంగా పార్టీలను పక్కకు పెట్టి పార్టీల గుర్తులు కాదు కాబట్టి విజ్ఞత ఉన్న నాయకుడిని, పనిచేసేటువంటి నాయకుడిని, ఆయన వల్ల మండల పరిధిలో కాకపోతే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోయి గ్రామ సమస్యలు తీర్చేటువంటి నాయకుడిని ఎన్నుకోండి. అప్పుడు మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
ఇంకోటి ఎక్కడ స్కూళ్ళు చూసినా గవర్నమెంట్ స్కూల్ విద్యా వ్యవస్థ చూసినా కూడా అధ్వానమైన పొజిషన్లో ఉన్నది. ఆ స్కూళ్ళను బాగు చేసే ఆలోచన ఉన్న నాయకుడిని ఎన్నుకోండి. చాలా దిక్కులలో పారిశుద్ధ్యం బాగలేక అనారోగ్యాల పాలవుతా ఉన్నారు. అక్కడ గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా యంత్రాంగాన్ని అంతా ఊళ్ళోకి తీసుకొచ్చి హాస్పిటల్ వీటిని ఆ ప్రజలకు అందించడం నాయకుడిని ఎన్నుకోండి. ఎన్ని సంస్థలు పనిచేస్తాయి గ్రామ అభివృద్ధి కోసం, ఆ సంస్థలు మొత్తం గ్రామ అభివృద్ధి కోసం ప్రతిరోజు అక్కడ సందర్శించేటువంటి నాయకుడిని ఎన్నుకోండి. ప్రజల మధ్య పనిచేసే నాయకుడిని ఎన్నుకోండి. కొద్దిమంది పోటీ చేస్తారు, వాళ్ళు ఏదో అలంకరణ, గెలిచినవా వాళ్ళ పని వాళ్ళు పోతారు. అలాంటి వాడు కాదు కదా మనకు కావాల్సిన. నిజంగా ఆ ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి సేవ చేసే దృక్పథం ఉండి ఆ ప్రజల సమస్యలను దూరాన్ని తీసుకుపోయే నాయకుడిని ఎన్నుకోవాల్సిన సందర్భం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. కొద్దిమంది ఈ సేవే లక్ష్యంగా బతికేటువంటి నాయకులు కొద్దిమంది ఉన్నారు. అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది, ఆ వార్డులు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి. ఇక డబ్బులు అమ్ముడు పోయినామా 5 ఏళ్ళు ఆగమవుతాం కాబట్టి ప్రజల విజ్ఞతతో ఓటేయాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆగమాగం అవుతా ఉన్నది. ఇక పనులలో మాత్రం ఒక పండుగ వాతావరణం అయితే క్రియేట్ అవుతా ఉన్నది. లక్ష్మీ కళ ఎక్కడ డబ్బులు వస్తాయి కావచ్చు, ఇక డబ్బులు వస్తాయి మనకు అనే ఆతృతలో ఉన్నారు. ఈ డబ్బుల విషయాన్ని పక్కకు పెట్టిన అందరూ పనులు చేసుకుంటా ఉన్నారు. అంతా విద్యావంతులు ఉన్నారు, అందరూ ఆలోచించేటువంటి నాయకులే ఉన్నారు. ఇంటికి ఒక లీడర్ తయారయ్యే సందర్భం ఉన్నది. కాబట్టి మీకు తెలుసు ఎవరైతే అక్కడ నిజంగా పనిచేసాడో నాయకుడు మీకు తెలుసు కాబట్టి ఆయనకు ఓటేయాలని చెప్పేసి ఆ అభివృద్ధి చేసుకోవాల్సిన సందర్భం ఉన్నదని చేస్తాను. కొద్దిమంది విజ్ఞత లేని వాళ్ళు మా పార్టీని గుండెలు చించుకుంటా ఉన్నారు. ఈ పార్టీలు కాదు నాయన, ఖచ్చితంగా ఇది గ్రామ అభివృద్ధికి చేసేటువంటి నాయకుని ఎన్నుకునేటువంటి వ్యవస్థ. ఇదేంది పార్టీల గుర్తులు ఇక్కడికి ఏమి లేవు, ఏ పార్టీ నాయకుడు అనేది ఇక్కడ సింబల్ ఏమి లేదు. కాబట్టి అలాంటి సేవ చేసే నాయకుని ఎన్నుకోండి. కొన్ని సందర్భాలలో సేవ చేసేటువంటి నాయకులు చచ్చిపోయినా బతికినా ఆడ సమస్యలకు ఉన్నటువంటి వాళ్ళ చేత తీర్చేటువంటి నాయకులు ఈరోజు ఎలక్షన్లలో పోటీ చేయాలంటే భయపడతా ఉన్నారు. రేపు మా పొద్దుగాల ఓటేస్తారా, మీరు చేసిన సాయం మర్చిపోయినరా అనే బాధలో కొద్దిమంది ఉండి నిజంగా పనిచేసే వాళ్ళు ఎలక్షన్కు దూరంగా ఉన్నారు. ఎందుకంటే డబ్బులకు ప్రలోభాలకు గురి కావాల్సిన సందర్భం ఉన్నది. డబ్బులు లేకపోతే మాకు తిరిగేటువంటి సందర్భాలు లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టిన రేపు సంపాదించుకోవాలంటే అవినీతి చేయాల్సిన సందర్భం ఉంటుంది. మరి అలాంటి నాయకుడిని ఎన్నుకుంటారా, నిజంగా సేవ చేసే నాయకుడిని ఎన్నుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ లక్ష్మీ కళను పక్కకు పెట్టండి, గ్రామాలు లక్ష్మీ కళగా అభివృద్ధి చెందే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మరొకసారి ఆ ఓటర్ మహాశయాలను గుర్తు చేస్తా ఉన్నాం.